కొంచెం ఘాటుగా ఉందా? కొంచెం ఘాటుగానే ఉందమ్మా. కానీ అలానే ఉండాలి. సూప్ అలా ఉంటే కొంచెం నీకు గొంతు బాగాలేదన్నావు కదా, అప్పుడు కొంచెం రిలీఫ్ వచ్చిద్ది అనమాట. మిరియాలు, చెక్క అన్నీ వేసాను. అవి వేయడం వల్ల ఏంటంటే మనకి కొంచెం గొంతులో ఏమైనా ఇన్ఫెక్షన్ అట్లాంటివి ఏమైనా ఉంటే సూప్ తాగడం వల్ల క్లియర్ అవుతాయి అనమాట. మీకు నీరసం కూడా లేకుండా ఉంటుందని నేను సూప్ రెడీ చేసి ఇచ్చాను డాడీ. మొత్తం తాగాలి మరి. తాగుతావుగా? నచ్చిందా? స్వీట్ కార్న్ ఉంటాయి కదా, మమ్మీకి కూడా నేర్పిస్తాను ఇట్లా చేయమని. నీకు కొంచెం నీరసం తగ్గిద్ది, తల తిరగడం తగ్గిద్ది. సూపులు, జ్యూస్లు ఎక్కువ తీసుకోవాలి, హెల్త్ బాగాలేదు కాబట్టి. అవును. సరే అయితే హాయ్ చెప్పు మా ఫ్రెండ్స్కి ఒకసారి. హాయ్ ఫ్రెండ్స్. లైక్ చేయండి అను. హాయ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనురాధ హెల్దీ కిచెన్. ఈ సూపు ఇట్లా వేడిగా ఇవ్వడం వల్ల కొంచెం వాయిస్ అది బాగుంటుంది, గొంతుకులో ఉన్న ఇన్ఫెక్షన్ ఏమంటే తగ్గుతుందని ఇస్తాను. ఫ్రెండ్స్, నేను చెప్పబోయేది ఏంటంటే డాడీ నాన్న కానీ అమ్మని కానీ చాలా బాగా చూసుకోవాలి. వాళ్ళు కొంచెం ముసలి వాళ్ళు అయ్యి వాళ్ళకి ఓపిక తగ్గినప్పుడు వాళ్ళని ఇప్పుడు ఈ వయసులో మనం చిన్న పిల్లల కంటే కూడా ఎక్కువగా కేర్ తీసుకొని చూసుకోవాలి. అలాగే మా డాడీ వచ్చి 1 వీక్ అవుతుంది. నేను ఆయనకి కొంచెం మెడిసిన్ ఇచ్చిన దగ్గర నుంచి కూడా సూప్స్ ఇవ్వడం కానీ, జ్యూస్లు ఇవ్వడం కానీ అన్నీ కేర్ తీసుకొని దగ్గరుండి అయితే చూసుకుంటున్నా. మా నాన్నగారిని ఇలా చూసుకోవడంలో నాకు చాలా ఆనందం ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పుడు మా నాన్నగారు నన్ను అంతకంటే ఎక్కువగానే చూసుకున్నారు. కూతురుగా అది బాధ్యత, నేను తప్పనిసరిగా చూసుకోవాలి. మా పెద్దవాళ్ళని మనం కొంచెం విసుక్కోకుండా చూసుకోవాలండి, ఓపికగా. అది నేను చెప్పదలుచుకున్నాను. వాళ్ళు మనకు అత్తమామలైనా సరే, తల్లిదండ్రులైనా సరే, వాళ్ళు మనకు చిన్నపిల్లలతో సమానం. పెద్ద వయసు అయిన తర్వాత వాళ్ళకి కొంచెం తెలుసో తెలియక అరుస్తారు, కోప్పడతారు. కానీ మనము వాళ్ళని ఓర్పుగా చూసుకునే ఇదిలోనే మన సహనం, ఓర్పు ఉండాలండి తప్పనిసరిగా. ఇదైతే నేను అందరికీ చెప్పదలుచుకున్నాను ఫ్రెండ్స్. మా నాన్నగారు ఇట్లా సేవ చేసుకోవడంలో నాకు ఆనందం ఉంటుంది. ఇంకా నేను చూస్తాను ఎన్ని రోజులైనా సరే. ఆయన అరిసినా, తిట్టినా, చేసినా ఏదైనా కొంచెం వయసు అయిపోయింది కాబట్టి చూసి చూడనట్టుగా నేనైతే పట్టించుకోను. మా నాన్న అంటే నాకు చాలా ఇష్టం. ఈ ఏజ్లో నేను మా నాన్న చూసుకోవడంలో నాకు ఆనందం ఉంటుందని నేను అనుకున్నాను. మా మావయ్య గారినైనా సరే మా నాన్నగారిలాగే నేను చూసుకుంటాను, ట్రీట్ చేస్తాను. మా అత్తయ్య గారినైనా మా అమ్మలాగే నేను చూసుకుంటాను. అందరూ నాకు సమానమే. మనం పెద్దవాళ్ళని చిన్నపిల్లలాగా ట్రీట్ చేయాలండి తప్పనిసరిగా. చూడండి, పేరెంట్స్ మటుకు చూసుకోవాలి ఉన్నప్పుడే. లేనప్పుడు బాధపడడం కంటే కూడా ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా చూసుకోవడంలోనే ఉందండి అర్థం. ఎందుకంటే పేరెంట్స్ లేరు అని బాధపడడం, ఆ బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ విలువ, వాల్యూ తెలుసుకొని చూడాలని నేను ప్రతి ఒక్కరిని కోరుకున్నాను. పేరెంట్స్ అయితే దేవుళ్ళతో సమానం నా దృష్టిలో అయితే కనుక. మా అమ్మ, మా నాన్న చాలా బాగా చూసుకోవాలని అనుకున్నాను అందరూ కూడా, పేరెంట్స్ని, అత్తమామలను కూడా.